హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన ఒక మెలోడీ సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అంటే రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే తక్కువ అంచనా వేశారు, ఏమో మేబీ నార్మల్ రొటీన్ సాంగ్లో ఉంటుందేమో అని చెప్పి. బట్ చాలామంది ట్రోల్ కూడా చేశారనమాట. అంటే ఎడిటింగ్ బాగాలేదు, లేకపోతే ఇంకోటి అని చెప్పి నెగిటివ్గా చెప్పారు. బట్ ఇట్స్ యాక్సెప్టబుల్, ఎందుకంటే ఎడిటింగ్లో ఎక్కడో చిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదన్నమాట. బట్ సాంగ్ విషయానికి వస్తే మట్టుగా స్పాటిఫైలో కానీ అలాగే ఇతర మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఎక్కువగా ట్రెండింగ్ అయితే అవుతుందన్నమాట. 4 రోజుల నుంచి ఇటు యూట్యూబ్లో కూడా, అవతల స్పాటిఫైలో, అమెజాన్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, సో చాలా మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో అయితే బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మెయిన్ ప్లాట్ఫామ్ కాబట్టి యూట్యూబ్లో చూసుకుంటే 40 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట, ఓన్లీ తెలుగు వర్షన్లోనే. అంటే ఆల్మోస్ట్ 4 కోట్లు అనమాట. 4 కోట్ల వ్యూస్ ఒక సాంగ్కి, అది కూడా ఒక మెలోడీ సాంగ్కి రావడం చాలా మంచి విషయం అనమాట. ఇంత రెస్పాన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి తమన్ గారు మంచిగా మనకి బీజిఎం అలాగే ఆ సాంగ్ లిరిక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. దానికి తోడు కార్తీక్ గారు అలాగే శ్రేయా ఘోషల్ ఇద్దరు కూడా మ్యాచ్ మేడ్ లాగా పాడారనమాట. చాలా మంచిగా పాడారు. ఆ తర్వాత తమిళ్లో ఈసారి ఈ సాంగ్ హిట్ అవ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. సో ప్రీవియస్గా రిలీజ్ అయిన జరగండి సాంగ్ అలాగే రామచమచ్చ అంతగా రెస్పాన్స్ తమిళ్లో రాలేదు. బట్ ఈ సాంగ్కి మాత్రం చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ని పెట్టుకొని రీల్స్ అయితే ఎక్కువ మంది చేస్తున్నారనమాట. సో తమిళ్లో చూసుకున్న 39 lakh వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ 3.9 మిలియన్ వ్యూస్ అనమాట. సో అది చాలా మంచి విషయం. అలాగే హిందీలో చూసుకుంటే 41 lakhs అంటే 4.1 మిలియన్ వ్యూస్ అనమాట. సో 3 లాంగ్వేజెస్లో కూడా ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అది కూడా ఒక మెలోడీ సాంగ్ రావడం, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. సో ఆ 2 సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వక ముందుగానే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, సినిమా తాలూకు హైప్ అయితే అది బిల్డ్ అవుతుంది, దానికి పాజిటివ్గా అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో ఇంకా మిగిలిన 2 సాంగ్స్ ట్రైలరు తొందరలోనే రాబోతున్నాయి. నేను ప్రతిదీ మీకు అప్డేట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.